ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి బంగారం ధరలు చూసుకుంటే కొంచెం తగ్గుతున్నాయి, మరి ఇంకా తగ్గుతుందా? మరి ప్రెసెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఒకసారి వివరాలకు వెళ్తే. బంగారాన్ని ఒకసారి మనం అవలోకన చేసుకుంటే గత సంవత్సరం 2024లో అక్టోబరు ఎండింగ్ నాటికి మనం చూస్తే అప్పుడు సుమారుగా 76,000 చిల్లర బంగారం ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ 2025 అక్టోబర్ చివరి నాటి చూసుకుంటే, అంటే ఈ తగ్గక ముందు చూసినట్టయితే 1,27,28,000 దాకా కూడా మనం దాదాపు ప్రయాణం చేసి వచ్చాము. మనం రెండింటి మధ్య వ్యత్యాసం చూస్తే సుమారుగా 47,000 నుంచి 50,000 రూపాయల దాకా పెరిగినట్టుగా కనబడుతుంది. సుమారు ఒక 50,000 రూపాయలు పెరిగినాయని అనుకున్నాం. అలాగే వెండి కూడా అదే బేస్లో దాదాపుగా పెరిగింది. ఎందుకంటే అప్పుడు 80,000 రూపాయలు సుమారుగా ఉన్నట్టయితే ఇప్పుడు దాదాపు 1,50,000 దాకా కూడా వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి. అంటే సుమారుగా 60 నుంచి 70,000 రూపాయలు, 60,000 సుమారుగా అక్కడ పెరిగింది. ఇంత పెరుగుదల అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు. దాదాపుగా ఈ లెక్క చూసుకుంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెనక్కాల్సిన పరిస్థితులు దాదాపు ఏర్పడుతున్నాయి. ఇంత డ్రాస్టిక్గా పెరిగింది. ఇంత డ్రాస్టిక్గా పెరిగినటువంటి బంగారం మీద ప్రతి ఒక్కరూ ఆశపడ్డారు. ఇంకా పోతే ఇంకా పెరుగుతుందేమో అని టకటక కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అవకాశం ఉన్న మేరకు కొని పడేసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు మొన్న పండగ సమయంలో చూసినట్టయితే కొనుక్కోవడానికి ఎవరు వచ్చారు అక్కడికంటే ఓన్లీ డబ్బున్న వాళ్ళు, పెట్టుబడి పర్పస్లో వచ్చిన వాళ్ళు తప్ప మధ్యతరగతి జీవులు ఎవరు కూడా కొనుక్కోవడానికి రాలేదు. అందుకే కొనుగోళ్లు విపరీతంగా పడిపోయాయని చెప్తున్నారు. కొనుగోళ్లు డ్రాస్టిక్గా పడిపోయాయి. ఇదే గత సంవత్సరం ఇదే పండుగల సందర్భంలో చూసినట్టయితే, దసరా దీపావళి టైంలో చూసినట్టయితే జరిగినటువంటి టోటల్గా బిజినెస్కి ఈ సంవత్సరంలో జరిగిన బిజినెస్కి 50% కన్నా ఎక్కువ వ్యత్యాసం ఉందని చెప్తారు. అంటే అంత పడిపోయింది. అంత పడిపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న బంగారపు రేట్లు సామాన్యుడు అందుకోవడానికి వీల్లేనంత స్థాయికి ఎత్తుకెళ్ళిపోయి ఓన్లీ బాగా డబ్బున్న వాళ్ళు, పెట్టుబడి రూపంలో దాన్ని దాచుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే మ్యాక్సిమంగా కొనుక్కోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ సడన్గా తగ్గుదల ప్రారంభమైంది. దాదాపుగా రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. 10,000 రూపాయలు సుమారుగా డిఫరెన్స్ దాదాపు మనకు ఈ వారం 10 రోజుల్లోనే కనబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటు వెండిలో తగ్గుతోంది, బంగారంలో తగ్గుతోంది. ఇది ఎక్కడి దాకా వెళుతుంది అని ఆలోచిస్తే మళ్ళీ అక్టోబర్లో 2024లో ఉన్నటువంటి రేట్లకు దరిదాపుగా వెళ్ళిపోతుందేమో అని కొంతమంది నిపుణులు దీని మీద ఆలోచిస్తున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం మీద పెట్టుబడి పెట్టేదానికన్నా సేఫ్గా వేరే వాటిలో పెట్టుకుంటే బాగుండేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి అని ప్రపంచం లోపల. యుద్ధాలు దాదాపుగా తగ్గిపోయే పరిస్థితి. ఒక యుక్రెయిన్ రష్యా యుద్ధం మాత్రమే నడుస్తుంది తప్ప మిగిలిన యుద్ధాలన్నీ దాదాపుగా పూర్తిగా ఏదో ఒక అవగాహన ఒప్పందాలు చేసుకొని ప్రస్తుతానికైతే కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు పీస్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటు ఆఫ్ఘన్ పాకిస్తాన్ యుద్ధం కానీ, అటు మనకు ఇజ్రాయెల్ గాజా యుద్ధం కానీ, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మటుమాయమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు రెండోది ఏంటంటే మనకు డాలర్ విషయంలో కూడా తీసుకున్నట్టయితే స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఎక్కువగా బంగారం మీద పెట్టుబడి పెట్టడం కన్నా ముందుకు వెళ్ళడానికి మంచిదనే ఉద్దేశానికి వస్తున్నారు. పోనీ స్టాక్ ఎక్స్చేంజ్లు తీసుకున్నాము అంటే చాలా బలంగా ఉన్నాయి, అంటే పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి. డ్రాస్టిక్గా పడిపోవడం కానీ, అందులో పెడితే భయపడాల్సిన పరిస్థితులు కానీ చాలా తగ్గిపోయినాయి. అంటే ఎప్పుడు వీరి మీద పెడతారు, బంగారం మీద ఎక్కువగా పెడతారు పెట్టుబడి అంటే అవన్నీ క్షీణ దశలో ఉన్నప్పుడు, అవి సరిగ్గా లేనప్పుడు దీని మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు. అవి బలంగా ఉన్నప్పుడు దాంట్లో పెట్టుబడి పెట్టుకుంటే దీనికన్నా చాలా ఎక్కువ రేట్లు వస్తాయి. కాబట్టి ఎక్కువ రేట్లు బాగా లాభం వచ్చేట్టు దాన్ని వదిలిపెట్టి తక్కువ దాంట్లోకి రావడానికి ప్రయత్నం చేయరు. బ్యాంకు వడ్డీలు కూడా తగ్గితే మాత్రమే బంగారం మీద పెట్టే పెట్టుబడి పెడతారు. బ్యాంకు వడ్డీలు కూడా కొంచెం పెరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి అటువైపు కూడా ఎక్కువ మంది బ్యాంకుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది. వీటన్నిటి కారణంగా కొద్దిగా క్షీణదశ మొదలైందేమో అని అనిపిస్తుంది. రెండోది, ఒక పెట్టుబడిదారులు మాత్రమే పెట్టగలిగేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బంగారం కొనుక్కోగలిగే పరిస్థితి ఉండి సామాన్యులకు దూరం అయిపోయే పరిస్థితి ఏర్పడదు కాబట్టి కొనుగోళ్ళు బాధ్యం తగ్గిపోయినాయి. కొనుగోళ్ళు తగ్గే వరకు ఏమైంది, డిమాండ్ తగ్గిపోయింది. ఎప్పుడైతే డిమాండ్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా రేట్లు కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటి సూచిక ఆధారంగా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే బంగారం మళ్ళీ కిందికి వచ్చేసి ఒక రకంగా మళ్ళీ 2024 అక్టోబర్ నాటికి ఉన్నటువంటి పరిస్థితులకు రీచ్ అవుతుందేమో, 76,000-80,000 వరకు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో అని కొంతమంది అంచనా. కానీ 100% ఇలాగే జరుగుతుంది, ఇంత తేడా వస్తుంది, ఇక పెరగనే పెరగదు,
ఇక తగ్గినట్టే పూర్తిగా అన్ని అని లేదు. 100కి 100 భావించడం అనేది సాధ్యం కాదు. అదే బంగారాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అంటే అది ఊరికే మనం ఏదో జ్యోతిష్యం చెప్పినట్టుగానే ఉంటుంది తప్ప వాస్తవికం చాలా దూరంగా ఉంటుంది. అది కొనుక్కునే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎవరన్నా కొంచెం ట్రెండ్ తగ్గుముఖం కనబడుతుంది కాబట్టి కొద్ది కాలం వెయిట్ చేసి, అంటే ఇంకా తగ్గుతుందా లేక మళ్ళీ పెరుగుతుందా అని కొంచెం వెయిట్ చేసి, తగ్గితే ఒక స్టాండర్డ్ దాకా తగ్గే పరిస్థితి ఏర్పడి ఇంకా కొంచెం పెరగడంలో ఒక వారం 15 రోజులు 4 రోజులు పెరుగుతాం కనబడుతున్నట్టయితే అప్పుడు ఆ టైంలో కొనుక్కున్నట్టయితే బెటర్. ఇప్పుడు కొనేటువంటి వాళ్ళు కొద్దిగా ఆగడం మంచిది, కొంతకాలం వెయిట్ చేయడం మంచిది. ఎలాగూ తగ్గుదల కనబడుతుంది కాబట్టి. అదే మళ్ళీ ప్రతిసారి మనం చెప్తున్న విషయం ఏంటంటే అప్పు చేసి కొనకండి బంగారాన్ని. మీ దగ్గర డబ్బు ఉంటే మాత్రం బంగారం కొనుక్కోండి. అది ఇవాళ కాకపోయినా రేపైనా భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. సులభంగా తాకట్టు పెట్టుకోవడానికి వీలు పడుతుంది, సులభంగా అమ్మడానికి వీలు పడుతుంది, సులభంగా అవసరాలన్నిటికీ ఆదుకునే అవకాశం ఉంటుంది. బంగారాని కన్నా స్పీడ్గా అమ్మగలిగేది ఈ ప్రపంచంలో ఇంకా ఏది లేదు. నేను చెప్పాలంటే అన్నిటికన్నా వేగంగా అమ్మగలిగేది బంగారం. ఆ తర్వాత వెండి కూడా ఇప్పుడు బాగా రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి అది కూడా అమ్మడానికి అవకాశం ఉంది. సామాన్యులు అయితే, మధ్యతరగతి వారు అయితే వెండి మీద ఎక్కువ పెట్టుబడి పెట్టండి. ఎఫర్డబిలిటీ ఉండేటువంటి వాళ్ళు అయితే బంగారం మీద పెట్టుబడి పెట్టుకోండి, ముందుకు వెళ్ళండి. కానీ అప్పు మాత్రం చేసి కొనకండి అని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.